నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో ఇండస్ట్రీ హిట్లొచ్చాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసి తరతరాలు గుర్తుండిపోయే కల్ట్ క్లాసిక్స్గా మిగిలిపోయాయి. అందులో ఒక మాస్టర్ పీస్ 1964లో వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అదే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి, జమునా కాంబినేషన్లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం మూగమనసులు. అప్పట్లో ఒక సినిమా కోసం జనాలు ఎడ్లబండ్లు కట్టుకుని ఊర్లకూర్లు థియేటర్ల మీద పడిపోయారు అంటే ఆ సినిమా క్రియేట్ చేసిన మాస్ హిస్టీరియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లోనే టాలీవుడ్ రికార్డులను షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అనిపించుకుని తెలుగువాడి స్టామినాని చాటి చెప్పిన ఈ సినిమా గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు అసలు టాలీవుడ్ పరిస్థితి, మన ఏఎన్ఆర్ గారి మార్కెట్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాసు, మాయాబజార్, గుండమ్మ కథ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో తిరుగులేని సూపర్ స్టార్గా ఉన్నారు. ఆయన సినిమా వస్తోంది అంటేనే డిస్ట్రిబ్యూటర్లు క్యూలు కట్టేవాళ్లు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం గ్యారంటీ అనే నమ్మకముండేది. కానీ అప్పట్లో సినిమాలన్నీ ఎక్కువగా మద్రాస్ స్టూడియోస్ లోపలే ఇండోర్ సెట్స్ వేసుకుని తీసేవారు. అవుట్డోర్ షూటింగ్ అంటే మహా అయితే ఒకటో రెండో పాటలు పబ్లిక్ గార్డెన్స్లోనో లేక బీచ్లోనో తీసేవాళ్లు. అలాంటి టైంలో ఒక అద్భుతమైన విజన్ ఉన్న దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఈ సినిమా మొత్తం గోదావరి జిల్లాల అందాల మధ్య పల్లెటూరి వాతావరణంలో రియల్ లొకేషన్లలో ఫుల్ అవుట్డోర్లో తీయాలి అని డిసైడ్ అయ్యారు. ఇది అప్పట్లో ఒక రకంగా సూసైడ్ అటెంప్ట్ లాంటిది అని అందరూ భయపెట్టారు. స్టూడియోలో అయితే లైటింగ్, సౌండ్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. బయట షూట్ చేస్తే ఏరియా అంతా జనాలొస్తారు, డైలాగ్స్ రికార్డ్ చేసేటప్పుడు సౌండ్ డిస్టర్బ్ అవుతుంది, బడ్జెట్ అమాంతం పెరిగిపోయి ప్రొడ్యూసర్కి రిస్క్ అవుతుంది అని ఇండస్ట్రీ పెద్దలు చాలామంది వార్నింగ్ ఇచ్చారు. అక్కినేని లాంటి ఒక మ్యాసివ్ స్టార్ హీరోని పెట్టుకుని గోదావరి ఒడ్డున పడవల మీద షూటింగ్ అంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా మొదట్లో భయపడ్డారు. కానీ ఏఎన్ఆర్ గారు మాత్రం కథ మీద, దర్శకుడి విజన్ మీద ఉన్న నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేశారు. ఇది ఆయన కెరియర్లోనే కాదు, మొత్తం తెలుగు సినిమా మేకింగ్ స్టైల్నే మార్చేసే ఒక క్రూషియల్ డెసిషన్గా అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమా మేకింగ్ గురించి, తెర వెనుక జరిగిన కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. మూగమనసులు టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ ఫుల్ లెంత్ అవుట్డోర్ సినిమాగా ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. రాజమండ్రి, ధవళేశ్వరం, పట్టిసీమ లాంటి అచ్చమైన గోదావరి లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అక్కినేని, సావిత్రి, జమునా లాంటి టాప్ స్టార్స్ తమ ఊరికి వచ్చి గోదావరి గట్టున షూటింగ్ చేస్తున్నారనేసరికి చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చేశారు. క్రౌడ్ కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదట. ఒకానొక దశలో షూటింగ్ క్యాన్సిల్ చేసి మద్రాస్ తిరిగి వెళ్లిపోయి సెట్స్ వేసి తీద్దామని కూడా అనుకున్నారు. కానీ ఆదుర్తి సుబ్బారావు గారు పట్టుపట్టి జనాల కోలాహలం మధ్యే సీన్స్ గీసేశారు. అందుకే సినిమాలో ఆ పల్లెటూరి జనాలు, ఆ పడవ ప్రయాణాలు, ఆ జాతర సీన్స్ అన్నీ చాలా న్యాచురల్గా ప్రాణం పోసుకున్నట్లు అనిపిస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పునర్జన్మలు అనే కాన్సెప్ట్తో అప్పటి వరకు తెలుగులో ఒక కమర్షియల్ లవ్ స్టోరీ రాలేదు. హీరో చనిపోయి మళ్లీ పుట్టడం, పాత జన్మ తాలూకు జ్ఞాపకాలతో పాతబడిన మేడ దగ్గరకు రావడం అనే పాయింట్ అప్పట్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్. ఇక కేవీ మహదేవన్ గారిచ్చిన మ్యూజిక్ గురించి, ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ముద్దబంతి పువ్వులో, ఈనాటి ఈ బంధం ఏనాటిదో లాంటి పాటలు రికార్డింగ్ టైంలోనే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ పాటలను ఆడియో క్యాసెట్సు, రికార్డ్సు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ర్యాంపేజ్ అంతా ఇంత కాదు. 1964లో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన తెలుగు సినిమాను తమ సొంత పల్లెటూరి వాతావరణంలో చూసుకునేసరికి మాస్ మరియు క్లాస్ ఆడియన్స్కి పూనకాలొచ్చేశాయి. డే 1 ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్లే. సినిమాలోని ఎమోషన్, గోదావరి అందాలు, ఏఎన్ఆర్ మరియు సావిత్రిల నటన జనాల్ని సీట్లకు కట్టిపడేశాయి. కలెక్షన్స్ వర్షం కురిసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది మొదటి 2-3 వారాల్లోనే కంప్లీట్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండింది. అప్పట్లో ఒక సినిమా 50 రోజులు ఆడటమే గ్రేట్ అనుకునే టైంలో ఈ సినిమా ఏకంగా 100 రోజులు పండగ చేసుకుని వైజాగ్ రామకృష్ణ థియేటర్ లాంటి సెంటర్స్లో ఏకంగా 175 రోజులు అంటే సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ రికార్డులను దారుణంగా బద్దలుకొట్టింది. బడ్జెట్కి అనేక రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టి ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ కలెక్షన్స్ విలువను మనం ఇప్పటి లెక్కల్లో కంపేర్ చేసుకుంటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. అప్పట్లో టికెట్ రేటు పావలా, ₹1 ఉన్నప్పుడే ఈ సినిమా లక్షల్లో షేర్ మరియు గ్రాస్ కలెక్ట్ చేసింది. దాన్ని బట్టి అప్పట్లో 20 లక్షలు బడ్జెట్ లేదా కలెక్షన్స్ అంటే ఇప్పుడు కనీసం 200 కోట్ల రూపాయల బాక్సాఫీస్ వాల్యూతో సమానమని ట్రేడ్ పండితులు చెప్తుంటారు. ఆ రేంజ్లో కాసుల వర్షం కురిపించి డిస్ట్రిబ్యూటర్ల జాతకాలను మార్చేసింది ఈ చిత్రం.
బాక్సాఫీస్ నంబర్సు మరియు కలెక్షన్స్ మాత్రమే కాదు, మూగ మనసులు క్రియేట్ చేసిన కల్ట్ లెగసీ టాలీవుడ్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇండస్ట్రీ మొత్తం గోదావరి జిల్లాల వైపు చూసింది. అవుట్డోర్ షూటింగ్స్ అంటే భయపడే నిర్మాతలు గోదావరి ఒడ్డున సినిమా తీస్తే పక్కా హిట్ గ్యారంటీ అనే ఒక పాజిటివ్ సెంటిమెంట్కు వచ్చేశారు. ఈనాటికి కూడా టాలీవుడ్లో గోదావరి బ్యాక్డ్రాప్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తున్నాయి అంటే దానికి పునాది వేసింది ఆదుర్తి సుబ్బారావు గారి మూగ మనసులు మాత్రమే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ సినిమా అక్కినేని గారి స్టార్డమ్ని ఇంకో ఊహించని లెవెల్కి తీసుకెళ్లింది. గోపీ పాత్రలో ఆయన చూపించిన ఇన్నోసెన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ట్రాజెడీ ఎమోషన్స్ ఒక ఐకానిక్ యాక్టింగ్ రెఫరెన్స్గా మారిపోయాయి. సావిత్రి గారు రాధ పాత్రలో జీవించేశారు. ఆమె కళ్లతో పలికించిన భావాలు మాస్టర్ క్లాస్ అంతే. అలాగే జమునగారి గౌరీ పాత్ర కూడా చలాకీతనంతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలుగు సినిమాకి ఒక ఆత్మలాంటి సినిమా ఇది. ఒక ప్యూర్ లవ్ స్టోరీని ఇంత స్వచ్ఛంగా, నేటివిటీ ఏమాత్రం మిస్ అవ్వకుండా తీయచ్చు అని ప్రూవ్ చేసిన అల్టిమేట్ మాస్టర్ పీస్. ఈ రోజుకి టీవీలో మూగ మనసులు వస్తోంది అంటే రిమోట్ పక్కన పెట్టేసి సినిమా చూసేవాళ్లు ఎంతోమందున్నారు. ఆ పాటలు, ఆ సీన్స్, ఆ గోదావరి అందాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇలాంటి ఒక ఎపిక్ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తోంది కదా. అసలా గోదావరి నదిలో పడవ ప్రయాణం సీన్స్ చూస్తుంటే, ముద్దబంతి పువ్వులో పాట వింటుంటే మనమే అక్కడ ఉన్నామేమో అనిపించేంత అద్భుతమైన ఫీల్ వస్తుంది. మరి మీలో ఎంతమంది ఈ కల్ట్ క్లాసిక్ మూగ మనసులు సినిమా చూశారు? మీరు ఈ సినిమాని ఫస్ట్ టైం థియేటర్లో చూశారా లేక టీవీలో చూశారా? అలాగే ఈ సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్, ఫేవరెట్ సాంగ్ లేదా మీకు బాగా కనెక్ట్ అయిన ఎమోషనల్ సీన్ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ చదవడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ని స్మాష్ చేయండి. అలాగే తెలుగు సినిమా హిస్టరీని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ స్టోరీస్, టాలీవుడ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు మైండ్ బ్లోయింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక అద్భుతమైన సినిమా స్టోరీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. కీప్ వాచింగ్ న్యూస్ మంత్ర.